నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ మన ఊరి మంత్రసానితో మంతనాలు జరిపించి జరగాల్సిన కార్యం జరిపించు. మన చేతికి మట్టి అంటకుండా కడుపులో పిండం కరిగిపోవాలి. మీ నాన్నగారికి ఏం కాదు. ఆయనకి మెలకు వచ్చాక ఒక్కసారి మీరు ఆయనతో ప్రశాంతంగా మాట్లాడండి. నా జీవితంలో నేను క్షమించడానికి తప్పులు చేశాను, అందుకు నేను భరించలేని శిక్షను అనుభవిస్తున్నాను. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరక్క బాధపడుతున్నాను. ఇక చాలు, నా వల్ల మరో తప్పు జరగకూడదు. నాకివ్వాల్సిన డబ్బుల గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడొద్దని చెప్పండి. నాకు ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదండి. నా వల్ల ఇంకో నష్టం జరిగితే భరించగలిగే శక్తి నాకింక లేదు. మీరే నచ్చ చెప్పండి ప్లీజ్. బాగున్నారా రిషి గారు? బాగున్నానండి. గౌరీ, ఏంటి నాన్నగారికి మళ్ళీ ఆరోగ్యం బాలేదంట? కంగారు పడాల్సిందేమీ లేదు, నిద్రపోకపోవడం వల్ల బీపీ ఎక్కువైందంతే. అది సరే, ఏంటి ఇలా వచ్చావు? చాలా సంతోషకరమైన విషయం నీతో పంచుకోవాలని వచ్చాను. కొంపదీసి ఏవైనా విశేషమా? అవును. ఓ, కంగ్రాచులేషన్స్. ఏంటో కన్నీళ్ళు, ఆనంద బాష్పాలా? నీకు చాలా రుణపడిపోయాను గాయత్రి. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద పెద్ద మాటలు కాదు, నిజాలు. పెళ్లి కాకముందు నా జీవితం పాడైపోయింది. నేనెందుకు బతుకుతున్నానా అర్థం కాని స్థితిలో నీ దయ వల్ల నా జీవితం చక్కబడింది. నువ్వు నా దేవతవి. ఏ చచా, ఏంటిది? ఇప్పుడెందుకు ఆ పాత విషయాలు గుర్తు చేసుకుంటావు? లేదు, జీవితమంతా నిన్ను గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నా పెళ్లి జరక్కపోయుంటే ఈ రోజు నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేకపోయేదాన్ని. ఇదంతా నీ పుణ్యమే. ఏంటి నువ్వు ఈ పెద్ద పెద్ద మాటలు ఆపకపోతే నేను అసలు మాట్లాడను. అంత పని చేయకు. నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా? అవునా? నీకు తెలుసా? బోలెడు విషయాలు తెలుసు. ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. పౌష్టికాహారంతో పాటు ఫైబర్ ఫుడ్ తినాలి. డాక్టర్ని అడిగి ఫోలిక్ యాసిడ్ మాత్రలు మొదలు పెట్టాలి. ఎపిలిప్సీ, షుగర్, హైపర్ టెన్షన్ ని కూడా చెక్ చేయించుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. తేలికపాటి ఎక్సర్సైజులు చేయాలి. శ్రవంతి, కాఫీ. శ్రవంతి, కాఫీ ఇస్తున్నావా? హలో, నిన్నే. డిస్టర్బ్ చేయకు రిషి. ఏంటి అంత సీరియస్గా చదువుతున్నావు? ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటున్నాను. వాట్? ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కడుపుతో ఉంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటున్నాను. ఎందుకు? ముందు విను. ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. పౌష్టికాహారంతో పాటు ఫైబర్ ఫుడ్ తినాలి. డాక్టర్ని అడిగి ఫోలిక్ యాసిడ్ మాత్రలు మొదలు పెట్టాలి. ఎపిలిప్సీ, షుగర్, హైపర్ టెన్షన్ ని కూడా చెక్ చేసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. తేలికపాటి ఎక్సర్సైజులు చేయాలి. సరే సరే, ఐ మీన్ నువ్వు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా.
అదేంటి అలా అంటావు? మా నాన్న ఏదో ఒక రోజు మన పెళ్లిని యాక్సెప్ట్ చేయకుండా పోతాడా? మనకి ఫస్ట్ నైట్ కాకుండా పోతుందా? నేను ప్రెగ్నెంట్ కాకుండా పోతానా? నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఋషి. అందుకే ఇప్పటి నుంచే అన్నీ తెలుసుకుంటున్నాను. అవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. పాత రోజుల్లో ఇలా బుక్స్ చదివి ఇవన్నీ చేసేవారా? అప్పుడంటే అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు పక్కనే ఉండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకెవరున్నారు? మనమిద్దరమే కదా. అందుకే ముందే తెలుసుకుంటున్నాను. ఇక నీకంత ప్రాబ్లం ఉండదులే. అవసరమైన బుక్స్, ఇంటర్నెట్లో విషయాలు తెలుసుకొని నేనే కేర్ తీసుకుంటాను. మా మంచి బంగారం. నేను వెళ్ళొస్తాను గాయత్రి. నాన్నగారు జాగ్రత్త. సరే, నువ్వు కూడా నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా తీసుకో. టైంకి ఫుడ్ తీసుకో. నీకు వీలున్నప్పుడల్లా వస్తూ ఉండు. సరే. రిషి గారు, వెళ్ళొస్తానండి. ఓకే. స్రవంతి అప్పుడు బుక్లో చదివి ఏ మాటలైతే చెప్పిందో అవే మాటలు గాయత్రి ఎలా చెప్పింది? తను నిజంగా గాయత్ర, స్రవంత? హారిక, ఏంటి ఫ్రెండు? ఒక చిన్న డౌట్. నీకు డౌటా? దేని గురించి? మీ అక్క చదివింది ఎంబీబీఎస్ కాదు కదా? కాదు. మీ ఇంట్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? లేరు. ఓ, మీ అక్కకి పెళ్లి కూడా కాలేదు? అవును, కాలేదు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఏం లేదు. ఇందాక గౌరీ వచ్చినప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి తెలిసి మీ అక్క బోలెడు సలహాలు ఇచ్చింది కదా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలని, ఎపిలెప్సీ, షుగర్, హైపర్ టెన్షన్ ఇటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఇది తినాలి, అది తినాలి, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలాంటివి చాలా విషయాలు చెప్పింది. అవన్నీ ఎలా చెప్పిందంటావు? అవును, ఎలా చెప్పిందో. ఈ లెక్కన మీ అక్కకి చాలా నాలెడ్జ్ ఉంది. ఏం బుక్స్ చదువుతుందో ఏంటో. ఎప్పుడన్నా వీలున్నప్పుడు మీ అక్కని అడిగి నాకు చెప్పు. ఎప్పుడెందుకు? ఇప్పుడే అడిగి చెప్తాను. సరే గాని నేను అడిగానని చెప్పుకో. అస్సలే మా ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. చెప్పండి. అక్క అక్క అక్క. ఏంటి? అక్క, నాకు ఒక డౌట్. మ్యాథ్స్లోనా సైన్స్లోనా? కాదు, పర్సనల్ డౌట్. ఏంటి అప్పుడే పర్సనల్ డౌట్స్ అడిగేంత పెద్దగా అయిపోయావా నువ్వు? సరే అడుగు. ఇప్పుడు నువ్వు చదివింది ఎంబీబీఎస్ కాదు. మన ఫ్యామిలీలో డాక్టర్స్ కూడా ఎవరు లేరు. ఇంకా నీకు పెళ్లి కాలేదు. మరిందాక గౌరీ అక్కకు అంత కరెక్ట్గా సలహాలు ఎలా చెప్పగలిగావు? నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉందని అర్థమైంది. నువ్వే బుక్స్ చదువుతున్నావో చెప్పు. నిజం చెప్పు. ఇది నీకొచ్చిన డౌటేనా? అవును, నాకే వచ్చింది. ఇవి నీ మాటలా లేవే. లేకపోతే ఎవరైనా అడగమంటే అడుగుతానే ఏంటి? నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటక్క, నేనెందుకు అలా అడుగుతాను? చెప్పక్క. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా చెప్పావు? ఏయ్, నీ వయసు ఏంటి? నువ్వు అడిగే డౌట్ ఏంటి? ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడే వయసా నీది? వెళ్ళా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఉండు. రిషి, నన్నేనా అండి? మిమ్మల్నేనండి. ఏంటి ఎంక్వైరీలా? ఏం ఎంక్వైరీలండి? నటించకు. హారిక నా దగ్గరకు వచ్చి అడిగిన డౌట్స్ అన్నీ తన డౌట్స్ కాదని నాకు తెలుసు. చిన్న పిల్లతో ఇలాంటివన్నీ ఎవరైనా అడిగిస్తారా? ఛ!
ఛ! ఒకప్పుడు నా భార్య మాట్లాడే మాటలే మళ్ళీ మీరు మాట్లాడటం విన్నాను. ఇద్దరు వేరు అనుకుంటే ఒకేలా మాట్లాడడం ఎలా సాధ్యం? నాకు అర్థం కావడం లేదు. జనరల్గా ప్రెగ్నెంట్స్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకేలా ఉంటాయి. అప్పుడు మీ భార్య అదే చెప్పుండొచ్చు, ఇప్పుడు నేను కూడా అదే చెప్పుండొచ్చు. అంత మాత్రాన తనే నేనని మీరు ఊహించుకుంటే నాదా తప్పు? అలా అని కాదు. ఇంకేం మాట్లాడొద్దు. నేను ఎన్నిసార్లు చెప్పినా నేను స్రవంతిని కాదని మీరు పరీక్షలు పెడుతూనే ఉన్నారు.